హృదయాన్ని కదిలించిన కళ్యాణ్ నాన్నగారు. ఇమ్ముకి ఇమ్యూనిటీ అక్కర్లేదని తేల్చి చెప్పిన జబర్దస్త్ అవినాష్. దివ్యదే తప్పు అని అనిపించి మరియు ఆమెతోనే ఒప్పించిన నాగార్జున. ఎందుకలా? నవ్వుల రాణి రీతు. బర్నీని గజనీగా గంగిగోవుగా గుర్తించిన నాగబాబు. ఎవరెవరు ఏమిటేమిటో అని పోల్చి చెప్పిన ఫ్యామిలీ వీక్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టేయండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నిన్న శనివారం జరిగిన షోలో మన కళ్యాణ్ గారి తండ్రి గారు వచ్చారండి స్టేజ్ మీదకి. తండ్రి గారు వచ్చిన తర్వాత మరి ఎవరికి మన కళ్యాణ్ గారి తండ్రి గారు వచ్చిన తర్వాత కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు అసలు ఈ హృదయాన్ని పిండేదండి. అక్కడ కూర్చుండగా ఆడియన్గా జస్ట్ ఆ మాత్రం ఉన్న పరిచయం ఉన్న మనకే హృదయం అలా కదులుతుంటే మరి కళ్యాణ్కి ఎంత బాధ కలిగి ఉండాలి, వాళ్ళ తండ్రి గారికి ఎంత బాధ కలిగి ఉండాలి. వాళ్ళ తండ్రి ఒకటే అన్నారు, ఈ కొడుకు నాకు దక్కడు ఇంకా అని వదిలేశాను. ఎక్కడో కాశ్మీర్కి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు కూడా నా పక్కన పడుకునేది లేదు, వాడికి భోజనం పెట్టేది లేదు, తినిపించేది లేదు, అలా మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఈ నాకు దక్కడు అనుకున్న కొడుకు ఈరోజు నా కొడుకు కళ్యాణ్ అని కాదు, కళ్యాణ్ తండ్రి నేను అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడు నా కొడుకు. నిజంగా కొడుక సక్సెస్ అయ్యేవరా అని తండ్రి ఒక విధంగా మీసం మెలేస్తున్నాడండి. ఎందుకంటే పుత్రోత్సాహం, పుత్రుడు పుట్టగానే కాదు, పుత్రుడు పవిత్రతకు వచ్చే అతను అభివృద్ధిలోకి వచ్చినప్పుడు తండ్రికి ఉండే ఒక ఆనందం చూడండి, అది ఆ కళ్యాణ్ తండ్రిలో కనిపించిందండి. ఇక ఇమాన్యుల్ విషయానికి వచ్చినట్లయితే ఇమాన్యుల్కి తన అన్న మరియు తనని జబర్దస్త్ స్టేజ్ మీదకి పరిచయం చేసిన అవినాష్ ఇద్దరు రావడం జరిగింది. వారిద్దరు కూడాను చాలా చక్కగా ఒక కామెడీ వాతావరణం. అవినాష్ వచ్చాడంటే ఇక కామెడీ వాతావరణం. 2 సార్లు 2 సీజన్లకి నేను వచ్చాను కానీ కప్పు కొట్టలేకపోయాను, ఈసారి నువ్వు కప్పు కొట్టాలని చెప్పి మరీ వెళ్ళాడండి. అదేవిధంగా ఏంటంటే అక్కడికి అతను వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ కోసం నువ్వు ఎందుకు ఏడుస్తావు, నామినేషన్లు ఉన్నారు నాకు ఓటేయండి అని నువ్వు ఎందుకు అంటావు, నీకు ఓట్లు ఆల్రెడీ పడిపోతాయి, ఇమ్యూనిటీ నీకు కాదు కావాల్సింది, నువ్వు చేసిన కామెడీకి బయట నవ్వుతున్నామే మేము, మాకు కావాలరా ఇమ్యూనిటీ, అంత ఇమ్యూనిటీ ఆడియన్స్ కావాలి, నీకు కాదు. ఇమ్యూనిటీ కోసం నువ్వు కంగారు పడకు, కక్కుర్తి పడకు, ఇమ్యూనిటీ నీకు చాలా ఉంది, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, కప్పు కొడుతున్నానా లేదా అదొక్కటే నువ్వు ఆలోచించు అని చెప్పి మరి వెళ్ళాడు. అదేవిధంగా తన అన్నయ్య కూడాను పొజిషన్స్ కూడా పెట్టాడండి, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉంటారని. అక్కడ ఏంటంటే నెంబర్ 1 టాప్ 5లో నెంబర్ 1లో ఇమాన్యుల్ ఉంటాడని, నెంబర్ 2లో తనుజా ఉంటుందని, నెంబర్ 3లో కళ్యాణ్ ఉంటాడని, నెంబర్ 4లో రీతు ఉంటుందని, నెంబర్ 5లో డిమాన్ ఉంటాడని కూడా టాప్ 5 రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే స్టేజ్ మీద అయిపోయిన తర్వాత సేఫ్లో చూసినట్లయితే మన ఇమాన్యుల్ సేఫ్ అని తెలిసింది. ఓకే, అదంతా వాతావరణం బాగుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక మరి బర్నీని ఫ్యామిలీలోని వాళ్ళ అమ్మగారు వచ్చారు, అదేవిధంగా వాళ్ళ గురుగారు వచ్చారు. మనం చెప్పుకున్నాం వాళ్ళ అమ్మగారు గురుగారు కూడా. ఇప్పుడు మన నాగబాబు గారు ఒకటే అన్నారు, ఇతను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొట్టి మాట్లాడేవాడు, కొట్టి ఫేస్ మీద కొట్టి మాట్లాడేవాడు, అంత పౌరుషం అంత కోపం ఉండేది, అగ్రెసివ్గా ఉండేవాడు, నాకే నచ్చేవాడు కాదు. అలాంటిది మెల్లమెల్లగా ఈ రోజు ఏంటంటే తన కోసం నేను ఎపిసోడ్స్ చూస్తున్నాను, తనకంటూ ఫ్యాన్స్ ఇప్పుడు తయారైపోయారు అని చెప్పారు. మరి అదేవిధంగా నాగార్జున గారు ఒకటే అడిగారు, నా తమ్ముడు నాగబాబు బర్నీకి గురువు ఎలా అయ్యారు అని చెప్పేసి నాగబాబు గారు అడిగితే దానికి గురు శిష్యుల బంధం గురుని కూడా తాను పెద్దగా నాగబాబు గారు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఎందుకులేండి అవన్నీ అనేసారు, కానీ తను ఎందుకు నన్ను అభిమానిస్తాడు అని చెప్తూ సింపుల్గా తేల్చి చెప్పేశారు. కానీ వాళ్ళ గురు శిష్యుల బంధం మాత్రం చాలా దృఢంగా ఉందని మాత్రం అనిపిస్తుంది, తెలుస్తుంది, కనిపిస్తుంది కూడాను. ఇక వాళ్ళ అమ్మగారు కూడాను చాలా పద్ధతిగా బర్నీ గారికి ఇచ్చిన చాలా హింట్స్ ఇచ్చి, నాన్న నువ్వు వాడు, నీకోసం నువ్వు వాడు అని చెప్తూ ఒక ఏజ్డ్ పర్సనే కానీ వాళ్ళ అమ్మగారు ఎంతో యాక్టివ్గా, అంటే ఇప్పటి జనరేషన్ అర్థం చేసుకునే విధంగా బిగ్ బాస్ను కూడా ఆమె అర్థం చేసుకొని మరి ఆ గేమ్లో టాస్క్ని ఫుల్ఫిల్ చేశారండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బిగ్ బాస్ అర్థం అవడం కొంచెం కష్టం, కానీ ఆమె అర్థం చేసుకొని నేను బాగానే ఉన్నాను, నా ఆరోగ్యం కోసం నువ్వు ఆలోచించుకు, ఆడి కప్పు గెలుచుకొని రా అని చెప్పారండి ఆ అమ్మగారు. ఎనీహో ఏదైనా పెద్దవాడికి ఆ యొక్క ఆశీస్సులు అందరికీ ఉన్నాయండి. ఆ తర్వాత వచ్చేసి ఇక దివ్యాది తప్ప లేకపోతే తనూజాది తప్ప అనే కోణంలోని బర్నీ గారికి నాగార్జున గారు అడగడం, బర్నీ గారు చక్కని తనూజా అని చెప్పడం, అదేవిధంగా ఇమాన్యులు దివ్య తప్పు అని చెప్పారు, దెమాన్ వచ్చేసి తనూజాది తప్పు అని చెప్పారు. కానీ ఇమాన్యులు దివ్య తప్పు అని చెప్పడంతో అవునా అని మామూలుగా అడిగేసి ఊరుకున్న నాగార్జున గారు బర్నీని దెమాన్ని మాత్రం తప్పెవరిది
తప్పు ఎవరిది? తప్పు 4 సార్లు. ఆ 4 సార్లు కూడా తప్పు తనుజండి. ఇంతకీ తప్పు ఎవరిది కరెక్ట్గా చెప్పండి అంటే ఎందుకు అలాగ పదే అడుగుతున్నారో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు మాత్రం ఒకటే మాత్రమే స్టాండ్ అయ్యారు, తప్పు తనుజదని. ఆ తర్వాత ఆడియన్స్ కూడా తప్పు ఎవరిదని అడిగారు. ఆ తర్వాత చూపించేటప్పుడు కూడా వీడియోలు చూపించి ఫస్ట్ డిమాండ్ చెప్పారు ఒకటే, పో అని మాట్లాడారు. తను పో అని మాట్లాడడం సరైనది కాదు కదండి అంటే తను పిచ్చిగా మాట్లాడాలని అంతకుముందే మాట్లాడారు కదా, అది కూడా తప్పే కదా అని నాగార్జున గారు అడగడం. అదేవిధంగా భరణి గారు ఏంటంటే బిగ్ బాస్ గారు చెప్పిన స్టాండ్ ప్రకారం ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి కదా, ఆ స్టాండ్ తీసుకుని ఆమె నామినేట్ చేసిందండి. మరి తనుజ వచ్చి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ ఆమె ఎక్కువగా ఓవర్ ఒక అగ్రెసివ్ అయిపోయి ఒక ఫైర్ అయిపోయింది, అది కరెక్ట్ కాదు కదా అంటే తను డిఫెన్స్ చేసుకోవడం కరెక్టే కదా అంటూ నాగార్జున గారు ఎందుకు అంత డిఫెన్స్ చేస్తున్నారు అర్థం కాదు. అంటే తిట్టవలసింది తిట్టారు, చివాట్లు పెట్టవలసింది పెట్టారు తనుజకి, కానీ ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ మాత్రం బాగా చేస్తున్నారండి. అది క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. ఆ తర్వాత కూడాను తనుజ తప్పు ఒప్పు అనే విషయం అదే మరి పెద్దవారు ఎక్కువగా డిస్కషన్ చేయడం కూడా ఇది నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఇక భరణి గారు గజని అవునండి, ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీదకి నాగబాబు గారు వచ్చాక కొన్ని ఫొటోస్ తీయమన్నారు. ఆ ఫొటోస్ తీసిన తర్వాత ఎవరెవరు ఏంటి అని పోల్చాలన్నమాట. ఎవరెవరు ఏంటి అని పోల్చేటప్పటికి ఏంటంటే బర్నీని ఒక గజనీగా అంటే గజనీ ఫోటో వస్తే ఇది బర్నీ అండి, యాక్చువల్గా ఏంటంటే ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాడు, ఎవరు ఏదన్నా సరే గుర్తుంచుకోడు, ఆ కోణంలో తన ఆడవలసిన ఆట కూడా మర్చిపోతున్నాడు. అందుకనే బర్నీ మాత్రం ఆ గజనీలాగా ఉండకుండా తన ఆట బాగా ఆడాలని కోరుకుంటున్నాను అంటూ చాలా చక్కగా నీట్గా వాతలు పెట్టినట్టు, గురువు శిష్యుడికి వాతలు పెట్టినట్టు మాటలతోనే వాతలు పెట్టారు. ఆ తర్వాత గంగి గోవుగా నేను చూస్తున్నాను, మరి అతను అంత అగ్రెసివ్గా కొట్టి మాట్లాడే వ్యక్తి ఈరోజు గంగి గోవుగా ఉండడం నాకు నచ్చలేదు. నువ్వు అలా ఉండొద్దు, నువ్వు అలాగే పాత బర్నీలాగా ఉండొద్దు, ఇప్పుడు కనిపిస్తున్న బర్నీలాగా ఉండొద్దు, స్టాండ్ తీసుకో. ఒక్కోసారి చూస్తుంటాను నువ్వు నామినేషన్ చేసినప్పుడు ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతుంటావో, నువ్వు ఆ ఖచ్చితత్వం నిలబడాలి. ఆఖరికి నీ సొంత కూతురు నీకు ఎదురుగా నిల్చుని యుద్ధం చేసినా సరే ఆ కాన్సన్ట్రేషన్ నీ యుద్ధం మీద ఉండాలి, నువ్వు గెలవడం మీదే ఉండాలి, కానీ కూతురు గెలుపు కోసం కాదు. గెలుపు కోసం అలా ప్రయత్నం చేస్తేనే, అలా ఫైట్ చేస్తేనే నువ్వు గెలవగలవు, అది యుద్ధం అంటే అంటూ ఎంత చక్కగా చెప్పారో నాగబాబు గారు. ఏదైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండి గురువు. అందుకే ఊరకనే గురువు అవ్వాలంటే క్వాలిటీస్ ఉండాలి. అలా నాగబాబు గారు కేవలం బర్నీ గారికి మాత్రమే ఎంతో మందికి జబర్దస్త్ గురువుగా మారారు. ఇక స్టేజ్ మీద ఏంటంటే నాగబాబు గారు అంటే నాగార్జున గారు కొన్ని చెప్పారు, బాక్స్ నుండి కొన్ని ఐటమ్స్ తీయాలి. ఐటమ్స్ ఏంటంటే కొంతమంది వస్తారు, పేర్లతో వస్తారు, ఆ ఫిగర్ని పోలిన మనుషులు ఇక్కడ ఎవరని తేల్చి చెప్పాలి. అంటే నాగబాబు గారికి ఏంటంటే తీసిన వెంటనే గజనీ వచ్చింది. గజనీ అంటే ఆ గజనీని వచ్చేసి ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాడు, ఆ ఆట ఆడే కోణాలు కూడా మర్చిపోతుంటాడు. అందుకని బర్నీ గజనీ లాంటి బర్నీ గజనీతో పోల్చారు. నవ్వుల హాసిని ఏంటంటే నవ్వుతూ ఉండే హాసిని ఎవరు అని అంటే బొమ్మరిల్లో హీరోయిన్ హాసిని ఉంది కదా, ఎవరు అంటే ఇంకెవరు ఇక్కడ రీతు. ఆ హాసిని నవ్వు వినాలనిపిస్తుంది, ఈ హాసిని నవ్వు అయితే భయం పుడుతుంది అని చెప్తూ చెలుక్తులు విసిరారు. అదేవిధంగా ఏంటంటే కళ్యాణ్కి వాళ్ళ బ్రదర్ వచ్చారు కదా, ఆ బ్రదర్ వచ్చేసిన తర్వాత షెకావత్ ఫోటో వచ్చింది వాళ్ళ బ్రదర్కి. అప్పుడు షెకావత్ ఏంటంటే డెమాన్ అన్నారు. అంటే కళ్యాణ్కి అంటే పుష్పకి విలను షెకావత్ కదా, అలాగే వాళ్ళ అన్నయ్యకి విలన్ ఎవరంటే డెమోన్ అన్నట్టు. అదేవిధంగా కిక్కు అంటే మన రవితేజ కిక్ ఫోటో వస్తే మా అన్నయ్య ఇంకెవరో కాదు, ఎందుకంటే ఏదైనా కిక్కు కోసం చేస్తుంటే కిక్ లేకుండా ఏదో ఉండదు కాబట్టి కిక్కు కళ్యాణం మా అన్నయ్య కిక్ అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా మన యమానీల తరపున యమానీలో బ్రదర్ని అవినాష్ వచ్చారు. అవినాష్ గారు బాక్స్లో చేయిపెట్టి తీస్తే మహానటి వచ్చింది తనుజ మహానటి. ఎంతగా మించిన మహానటి మరో వేరొకరు లేరు. ఎందుకంటే తనుజ మహానటి మాత్రమే కాదు, కట్టప్ప అని కూడా తేల్చి చెప్పిన అవినాష్. ఎందుకు అంటే అవినాష్ ఏంటంటే ఆ బాక్స్లో కొన్ని తీస్తే మహానటి ఫోటో వచ్చింది. మహానటి అంటే ఎవరు మహానటి అంటే ఇంకెవరు మహానటి తనుజ అని చెప్పేసి అవినాష్ అన్నాడు. మహానటి తనుజ అదేంటి అలా అంటే అదంతేని ఆమె చాలా మహానటి అంటున్నాను అంటూ ఆమెకి నువ్వు ఒక మహానటివి అన్నట్టు అభివర్ణించాడు మన అవినాష్. ఆ తర్వాత కట్టప్ప వచ్చిన కూడా ఆయన పక్కపక్క నవ్వి ఒకే వ్యక్తికి ఇద్దరు అంటే రెండు వచ్చిన ఆ రెండు కూడా ఒకే వ్యక్తి అవ్వాలా అన్నట్టు నవ్వి కట్టప్ప కూడా తనుజ అనే చెప్పాడు. ఎందుకు నన్ను కట్టప్ప అన్నావు, నీకు దాని అర్థం తెలుసా అని చెప్పి తనుజ అడిగారు. లేదు, కట్టప్ప అంటే వెన్నుపోటు పొడిచేవారు, నువ్వు స్నేహంతోనే నలుగురికి వెన్నుపోటు పొడిచు, అది నువ్వు తెలుసుకో, నేను చెప్పను, నువ్వే తెలుసుకో అని చెప్పేసి
తనకే ఆన్సర్ విడిచిపెట్టేశారు. మరి తన కోణంలో ఆ నలుగురు ఎవరో మరి నాకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. మరి ఏమో తను కూడా చెప్పండి, మనం గాలికి వదిలేసింది మనం కూడా వదిలేద్దాం. మొత్తానికి ఏంటంటే తనుజ కేవలం మహానటి మాత్రమే కాదు, ఓ నలుగురు నీ వల్ల మోసపోయిన అంటే నలుగురిని వెన్నుపోటు పొడిచావు కాబట్టి నువ్వే కట్టపోయినా, ఇది నేనన్న మాట కాదండి, నన్ను క్షమించండి, ఇది అవినాష్ గారు అన్నారు, అదే మాట నేను యాజిటీస్ చెప్తున్నాను, అంతకు మించి ఇంకోట్లేదు. ఇక ఆ తర్వాత వచ్చినప్పటికీ దివ్య తరపున వచ్చేసి తన స్నేహితురాలని వాళ్ళ తాతగారు వచ్చారు, శర్మ గారు. ఇక తాతగారు స్నేహితురాలు వచ్చిన తర్వాత అక్కడ దివ్యకి ఏంటంటే దివ్య పెదరాయుడు అని, పెదరాయుడు ఒక ఫోటో వచ్చింది. పెదరాయుడు వస్తే ఎవరంటే ఇంకెవరో కాదు, పెదరాయుడు ఇక్కడ ఉండేవాళ్ళు అంటే మన దివ్యనే పెదరాయుడు, ఆమె పెదరాయుడు, నా దృష్టిలో ఎప్పటికీ ఆమె పెదరాయుడు అని చెప్పేసి తన స్నేహితురాలు దివ్యనే పెదరాయుడిగా అభివర్ణించింది. హనీ అని వచ్చింది. హనీ అంటే హనీ ఇస్ ద బెస్ట్ అని, హనీ ద బెస్ట్ అని ఉంటుంది కదా F2 F3లో. ఆ హనీ ఎవరో అంటే హనీ ఎవరో కాదు తనుజ అని చెప్పేసి అంది. ఎందుకంటే తను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అదేవిధంగా ఎక్కువ ఊహించుకుంటుంది, ఎక్కువ చెప్తుంది తన గురించి. అంటే F3 F2లోనే హనీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు ఉంటున్నావు అన్నట్టు తనకు చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తులతో పోల్చారు వచ్చిన ఫిగర్స్తో బట్టి. మొత్తానికి ఏంటంటే ఫ్యామిలీ వీక్ అనేది చాలా చక్కగా జరిగింది. ఇక ఇంకా మరికొన్ని కొత్త అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఎలిమినేషన్స్. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? ఈ వారం నో ఎలిమినేషన్. ఏంటంటే ఆఖరి వరకు నాగార్జున గారు తీసుకెళ్లారు. నాగార్జున గారు సేవ్ అంటే సేవ్ అన్సేవ్ అన్ని చూపించారు. తర్వాత ఫైనల్కి వచ్చి అడిగారు ఈ వారం ఎలిమినేషన్ అవుతున్నారు, ఎలిమినేషన్ అనేది ఎవరు అవుతున్నారు. ఈ విషయంకి వచ్చినప్పటికీ ఎమాన్యుల్ని అడిగారట. ఎమాన్యుల్, నీ దగ్గర ఒక పవరాస్త్రం ఉంది, ఉపయోగిస్తావా? నువ్వు పవరాస్త్రం ఉపయోగించినట్లయితే ఎవరు ఎలిమినేషన్ అవరు, నో ఎలిమినేషన్. లేదు ఉపయోగించినట్టే ఒకరు ఎలిమినేషన్ అవుతారు. సో దాంతో ఎమాన్యుల్ పవరాస్త్రం ఉపయోగిస్తాం సార్ అన్నారు. సో ఎమాన్యుల్ పవరాస్త్రం ఉపయోగించడం వల్ల ఈ వారం అందరూ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వలే, మొత్తం 9 మంది ఉన్నారు. మొత్తానికి ఫ్యామిలీ వీక్గా ఈరోజు అంటే నేను శనివారం ఆదివారం అదే శనివారం ఎపిసోడ్ ఆదివారం ఎపిసోడ్ ఫ్యామిలీ వీక్ చాలా ఎంజాయ్గా జరిగింది. కానీ మరి ఎవరో ఒకరు వెళ్ళిపోయినట్లయితే డిస్టర్బ్ అయ్యింది. ఎవరు వెళ్ళిపోకపోవడం వల్ల ఫ్యామిలీ వీక్ బాగుంది, అందరూ ఆనందంగా ఉన్నారు. ఆఖరికి ఇప్పుడు తనుజ దివ్య మధ్య చిన్న ఘర్షణ జరిగింది కదా, ఈ వారం ఆ ఘర్షణ కూడా సర్దుమణిగి ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోవాలని కోరుకుందాం. ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టేయండి.